ఈరోజు ఒక ప్రధాన పత్రిక బ్యానర్ హెడ్డింగ్‌లో భలే గమ్మత్తైన వార్త కనిపించింది. అదేంటంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక కమర్షియల్ బిల్డింగ్‌లో చాలా దుకాణాల మధ్య ఒక చిన్న బోర్డు పెట్టుకొని ఎకోరన్ సిస్టమ్స్ అని. ఎకోరన్ సిస్టమ్స్ అట. ఒక చిన్న బోర్డు పెట్టుకొని కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి ఒక చిన్న కంపెనీ సంవత్సరానికి ఈ సంవత్సరం 6,00,00,000 ఆదాయమేమో ఉందట. వాళ్ళ అన్ని దగ్గరలో ఉన్న ప్రాజెక్టులు, ఆస్తులు మొత్తం కలిపితే 1,000,00,00,000 దాటదట. వాళ్ళ మొత్తం ఆస్తులే కలిపితే. ఆ సంస్థ అటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారట. 1,03,250 పెట్టుబడులు పెడతాము అని. ఆంధ్రప్రదేశ్‌తో ఏమో 76,250 పెట్టుబడులు పెడతామనే అగ్రిమెంటు. తెలంగాణ ప్రభుత్వంతో ఏమో 27,000 పెట్టుబడులు పెడతామనే అగ్రిమెంటు. ఓవరాల్‌గా 1,03,000 పెట్టుబడులు పెడతామని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. అయితే ఆ సంస్థే వాస్తవానికి ఆ సంస్థ ఎండీ ఎర్రమనేని లక్ష్మీప్రసాద్ అట. ఆ సంస్థ ఎండీని రీసెంట్‌గా జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారట. ఎందుకని? తప్పుడు ఇన్వాయిస్లు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అక్రమంగా వినియోగించారని చెప్పి ఆ మేరకు 64,00,00,000 అక్రమంగా పొందారు అని ఈ వ్యవహారంలో ఎండీ ఎర్రమనేని లక్ష్మీప్రసాద్‌ని అరెస్టు కూడా చేశారట. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అటువంటి చరిత్ర ఉన్న కంపెనీకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏకంగా 8,161 ప్రాజెక్టు ఒకటి అప్పచెబుతూ ఉన్నారట. ఈ అప్పచెప్పడంలో కూడా చాలా గమ్మత్తుంది అని. అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు గ్రామంలో నిర్మిస్తున్న 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్న కంపెనీ ఇదేనట. ఇది ఎంచుకోవడమే కాదు, ఈ ప్రాజెక్టు వ్యయాన్ని మొదట 7,376 ప్రభుత్వం నిర్ణయించిందట. సో ఆ మేరకు ఈ ఏడాది జనవరి 12న జీవో నంబర్ 3 పేరుతో పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేశారట. 8 నెలలు తిరగకముందే ఆ వ్యయాన్ని 8,161 సవరిస్తూ ఈ నెల 19వ తేదీన జీవో నంబర్ 64 విడుదల చేసిందట. ఈ ప్రాజెక్టు ఈ ఎకోరన్ సిస్టమ్స్ అనే కన్సార్టియంకి ఈ ప్రాజెక్టు అప్పగించడం కోసమే. అంటే వీళ్ళకు 5,470 విలువైన పనులు అప్పగించేందుకు ప్రభుత్వం ఇదే జీవోలు అనుమతి ఇచ్చిందట. అండ్ మిగిలిన 2,691 పనులు కూడా అదే సంస్థకి ఇవ్వబోతూ ఉన్నారు అట. అయితే ఈ నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి లేదట. ఈ విషయాన్ని స్వయంగా ప్రభుత్వం తాను జీవోలోనే పేర్కొందట. అంటే 8 నెలలు తిరగకముందే మళ్ళీ దాదాపు 800 కోట్ల పైగా ఎందుకు సవరించి పెంచారు, దీని వెనకలు ఎవరున్నారు అన్నది. అసలు ఓ చిన్న కంపెనీ ఏదో జూబ్లీ హిల్స్లో అన్ని వాణిజ్య దుకాణాల మధ్యలో ఒక బోర్డు పెట్టుకొని రన్ అవుతున్నటువంటి కంపెనీ సపరేట్గా దానికి ఒక సపరేట్ కంపెనీకి ఆఫీస్ కూడా లేని పరిస్థితి అట. మరి అటువంటి కంపెనీకి ఇన్ని ₹1,000 ఏ విధంగా ప్రాజెక్ట్ ఇస్తూ ఉన్నారు, ఏ విధంగా 8 నెలల్లోనే మళ్ళీ 800 కోట్ల రూపాయలు పెంచుకుంటూ నిర్ణయం తీసుకున్నారన్నది ఈ ప్రధాన కథనం ప్రశ్నిస్తూ ఉండేది. అసలు వాళ్ళకి అంతగానం ఎందుకు ఇస్తున్నారని. ఇంకో హైలైట్ ఏంటంట, ఈ కంపెనీ పెట్టుబడుల వ్యవహారంలో వాళ్ళకు భూమి కేటాయింపులు చేయాలి కదా. వాళ్ళ భూ కేటాయింపుల కోసం కరెక్ట్గా సంవత్సరంలో అంటే 12 నెలల్లో 13 జీవోలు ఇచ్చారట. వాళ్ళకు భూ కేటాయింపుల కోసం 12 నెలల్లో 13 జీవోలు ఇచ్చారట. సో దీని వెనకలు ఎవరున్నారు, ఎవరి గూడు పుట్ట అని, ఈ కథ అంతా ఏంటి అని ఈ ప్రధాన కథనంలో వీళ్ళు చర్చించుకుంటూ వచ్చారు. మరి ఇంత చిన్న కంపెనీ ఏకంగా అదే గత నవంబర్లో విశాఖలో సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగింది కదా. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 76,250 పెట్టుబడులు పెడతామని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, ఒప్పందం చేసుకున్నారట.
మరి ఏంటో చిన్న చిన్నగా వీళ్ళకన్నా ఆ జూబ్లీహిల్స్లో ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ అన్న నడుపుతుందేమో. కనీసం ఆఫీస్ కార్యకలాపాలని సరే వాళ్ళ ఎండీ అరెస్ట్ అయ్యారా అంటారంటే ఇవన్నీ అదనపు అడ్వాంటేజ్లు ఉన్నట్టున్నాయి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేకి. ఇదన్నీ కంపెనీ ఉందేమో, కొన్ని ఊరు పేరు లేని వాళ్ళకు కూడా వందల కోట్లు వేల కోట్లు పెట్టుబడులని, వాళ్ళకి రాయితీలని, భూములని ఏవేవో కేటాయింపులు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అడిగేది ఎవరు ఇస్తే అవు బరాబర్ ఇస్తాం, ఇప్పుడు ఏంది అంటారు. ఎవరికంగా ఏం చేస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు.